మనందరి కోసం, ప్రజలందరి కోసం చంద్రబాబు అనే ఒక పనికిమాలిన ఎదవ, పనికిమాలిన పరిపాలనకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడాలని చెప్పని మనందరి తరపున ఎల్లవెల్ల నిరంతర పోరాటం చేస్తున్న మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు పత్తిపాటి పుల్లారావు, నారాయణ వీళ్ళందరూ చెప్తారు రైతులందరూ స్వచ్ఛందంగా ఇచ్చారని చెప్పంట. ఈయనంట సింగపూర్ కడతాడంట. మరి సింగపూర్ అని చెప్పంటే మా బెజవాడలో ఉన్నాయి 2 రోడ్లు, బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు. మా దౌర్భాగ్యం కొద్దీ మా ఇల్లు బందర్ రోడ్డు మీద ఉంది. ఈ చంద్రబాబు మాట మాడితే చాలు విజయవాడ వస్తున్నాడు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కుయ్యి 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 అని చెప్పంటే 108 అని చెప్పిన వాళ్ళు. మా దరిద్రం కొద్ది కాకపోతే ఇప్పుడు కుయ్యి 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 అంటే చంద్రబాబు పోతున్నాడు. ఇదేం దౌర్భాగ్యం ఆయన అని చెప్పని ఇవాళ విజయవాడలో తెలుగుదేశానికి తెగ పట్టం కట్టారు. పట్టం కడితే ఇవాళ వాళ్ళే తిట్టుకుంటున్నాడు. ఇదేంటయ్యా బాబు, పని పాట లేనట్టు మాటలు మాడితే చాలు బెదవాడ వచ్చి కూర్చుంటాడు, ఇంక వేరే పని పాట లేదా అని చెప్పి అడుగుతారు. అసలు ఎప్పుడు చూసినా ట్రాఫిక్లో ఇరుక్కుపోవటమే. ఇంతకుముందు ఇక్కడి నుంచి విజయవాడ నుంచి ఊరు దాటాలని చెప్పంటే 10 నిమిషాలు, పావు గంట. ఇవాళ ఒక చిన్న ప్రాంతం దాటాలన్నా సరే అరగంట, గంట. ఏంటంటే చంద్రబాబు వచ్చాడంట, దేవినేనిమ్మ వచ్చాడంట, పత్తిపాటి పుల్లారావు వచ్చాడంట, ఎల్లయ్యగాడు వచ్చాడంట, పుల్లయ్యగాడు వచ్చాడంట, వచ్చేలేరంట. అసలు ఇంత దౌర్భాగ్య పరిస్థితి మా బెజవాడకు వచ్చింది. అసలు ఇది రైతుల పక్షాన ఎల్లవేళ్ళ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిల్చుంటుంది. ఎల్లవేళ్ళ మీ అందరి తరఫున పోరాడతాని చెప్పని కూడా మేము చెప్తున్నాం. మేము రాజధానికి విరుద్ధం కానే కాదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మాణానికి విరుద్ధం కానే కాదు. మీరు దయచేసి పొలాలు బలవంతంగా లాక్కోమాకండి చెప్పని కోరుతున్నాం. అది మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే తప్పకుండా ఏదో ఒక రోజు మేం కాదు ప్రజలే తిరగబడతారు. ప్రజలు తిరగబడిన రోజు మీకు దిక్కు దివాణం లేకుండా పోతుంది. మీకు చెప్పుకోవటానికి కూడా ఉండదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి దీనికైనా సరే మేమంతా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా మీ అందరికి చెప్తున్నాను. ఓ పక్కన చూస్తుంటే విజయవాడలో కూడా ఎంతో మంది పేద కుటుంబీకులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు జియో ఇచ్చాడు, 80 గజాలు ఉంటే ప్రతి ఒక్కరికి రెగ్యులరైజ్ చేస్తాను, పట్టా ఇప్పిస్తానని చెప్పని. ఇవాళ దాకా దాన్ని ఊసెత్తిన జాసే లేదు. ఇందాక 1 టౌన్ నుంచి వచ్చారు 1400 మంది కుటుంబీకులు. వాళ్ళు ఇల్లు పీకేస్తున్నారంట. ఏంటంటే అక్కడ పబ్బు పెడతాడంట, లేదంటే గల్ఫ్ క్లబ్ పెడతాడని చెప్పంట. అంటే పేదవాళ్ళు బెజవాడలో ఉండటానికి వీలు లేదని చెప్పి అడుగుతున్నాం తెలుగుదేశం వాళ్ళని. ఏం పాపం చేశారు? మీకేగా ఓట్లేస్తారు. ఓట్లేస్తే ఇదే మీరు ఇచ్చేది వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఇల్లు పీకుదామని చెప్పిన ఆలోచన వచ్చినా సరే, లేకపోతే చంద్రబాబు ఇచ్చిన జియో అమలు చేయకపోయినా సరే ప్రజలందరితో కలిసి మీ తెలుగుదేశం పరిపాలనకి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పని కూడా చెప్తూ, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క కార్యక్రమం కానీ ప్రతి ఉద్యమం కానీ మీ అందరూ ఇదే ఉత్సాహంతో పాల్గొంటారని చెప్పని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.